ఆయన ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూర్చున్నామమ్మా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. ఆరాధనలో పాల్గొని ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించిన బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. అందరూ రెండు చేతులు పైకి ఎత్తి మరి కుమారుడు దేవునికి స్తోత్రాలు చెబుతామా? పిల్లల ఈ దినం వరకు లోకంలో మనం జీవిస్తున్నామంటే అది కేవలము దేవుడు ఇష్ట కృప. అనుదినము నేను మొట్టమొదటిగా చేసే ప్రార్థన అదే. ఈ దినాన్ని నాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దినం వరకు నేను సజీవుడుగా ఉన్నానంటే అది నీ కృపే నాయన, నీ కృపే, నీ కృపే. ప్రార్థన దిన ప్రారంభంలో ప్రార్థించేటప్పుడు మొదటి మాట నాలుగు నుండి వచ్చేది, మనందరి నుండి వచ్చేది కూడా అదే. చూడగా దేవుడు మనకు ఆశ్రయం, దేవుడు దుర్గము, దేవుడు కోట, దేవుడు కొండ. ఇందాక మనం చదువుకున్న భాగంలో దావీదు అంటాడు, ఆయన ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును, ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కిస్తాడు. ఎందుకు భయపడాలంటాడు? ధైర్యంగా ఉన్నట్టు దేవుడిని నమ్ముకున్నదే, దేవుడు నమ్మిన బిడ్డలకి ధైర్యమనే. స్తోత్రం చెప్పండి. దేవుడిని నమ్మిన బిడ్డల ధైర్యమని. ఇదేమో పేపర్లో నేను ఒక మాట చూశాను. ఒక పాస్టర్ గారికి ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ అనే మాటను రద్దు చేసి బీసీసీ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ జిల్లా కలెక్టర్ గారు ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేశాడు. నువ్వు ఎస్సీ కాదు అని. అంటే క్రైస్తవులకు కష్టాలు మొదలయ్యాయి, క్రైస్తవులకు కష్టాలు మొదలయ్యాయి. మేము క్రైస్తవులని ప్రభుత్వాలు తెలియదులే అనేది మనం ఇంటే. ఇప్పుడు పాస్టర్లకు 5,000 రూపాయలు నెల నెల చేతి వేస్తున్నారు చంద్రబాబు. మనైతే ఒకేసారి 60,000 రూపాయలు వేశాడు. ఇంత పూర్వం ఉన్న పార్టీలన్నీ కూడా 12 నెలలది 12,000 60,000 వేశాడు. ఇప్పుడు నెల నెల విడుదల చేస్తూ ఉన్నారు. ఏదో గ్రూప్ తెలుసా, చర్చిని రిజిస్టర్ చేయాలి సొసైటీగా. ఆ చర్చి మెంబర్స్ పేర్లన్నీ రాయాలి, వాళ్ళ అడ్రస్లన్నీ ఉండాలి, వాళ్ళ సంతకాలన్నీ ఉండాలి, చర్చి కమిటీ పేర్లన్నీ ఉండాలి, చర్చి పాస్టర్ గారి పేరు ఉండాలి. అది రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయాలి. అప్పుడు మన ఎంఏ పాస్కు అలాగే 5 పాస్కు వాళ్ళిద్దరు చేయించుకున్నారు. 7,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. అంటే వాళ్ళకి ఫైన్ జీవితం పడలేదు. అది చేయించుకొని సచివాలయంలో ఇస్తే ఈ నెల వాళ్ళకి జీతం వచ్చింది. అంటే నువ్వు క్రైస్తవులు కాదో చర్చి రిజిస్ట్రేషన్లో తెలుసుకోవాలి. సరే ఎక్కడే కదా చేయించుకొని వాళ్ళ యొక్క మనం చేయించుకోవాలి మనం అనుకోవచ్చు. వాళ్ళు కొట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా మన పేర్లు కూడా చేస్తారు. చక్కగా చెప్పకపోతే వాళ్ళు కూడా క్రైస్తవులు. అయితే ఎస్సీ సర్టిఫికేట్ పోతుందని, రిజర్వేషన్ పోతుందని
దాని మీద కృష్ణమాది గారు పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించాడు. హాస్టల్లో కూడా దాంట్లో పాల్గొని కొడతా ఉన్నారు సంఘాలు. సరే, ఏది ఏమైనా క్రైస్తవులకు కష్టాలు మొదలయ్యాయి. క్రైస్తవులకు కష్టాలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పది, ప్రభుత్వాలు కాదు. మరి రాజ్యాంగంలో ఉండే లౌకిక రాజ్యం ఎవరికి తీసుకొచ్చి దేవుని వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు అనే మాట సుప్రీంకోర్టు జడ్జి గారికి తెలియలేదేమో. దాన్ని పక్కన పెట్టేశారు. క్రైస్తవులుగా మార్చే బీసీసీ అని పిలిచేశాడు. కావున పిల్లలు మనం అందరం ప్రార్థన చేద్దాం. క్రైస్తవ లోకానికి కష్టాలే, అయినా ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమేదో అది నెరవేరదు. అందుకే మన ఇప్పుడు గణన వాళ్ళు ఇంటికి వస్తున్నారు. వీరందరూ కూడా ఎవరు కూడా క్రిస్టియన్ అని చెప్పద్దు అని చెప్పాడు ఆయన. హిందూ మతం, హిందూ కులం మాదిగా మాలా ఈ విధంగా చెప్పండి. ఎవరు కూడా మతం క్రిస్టియన్ అని చెప్పదు అని మనందరూ కూడా ఇంట్లోనే రాసింది. మనందరూ కూడా అదే ఉండేది. నేను కూడా నా బిడ్డ అదే రాసి, నాకు మా నాయన అదే చెప్పాడు. కాబట్టి జనాభా లెక్కల్లో అదే మాట చెప్పండి అన్నాడు. విన్నారా? ఏది ఏమైనా క్రైస్తవ లోకానికి కష్టాలు ప్రారంభమైన ఇండియాలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టే మన రిజర్వేషన్ రద్దు చేసింది. కావున ఏది అది ఇలా జరిగినా పర్వాలేదు, కానీ ఆ దైవజనుల గురించి ప్రార్థన చేద్దాం. ఆ దైవజనుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇంకో బెంచ్కి వెళ్ళాడు. దానికి ఛాన్స్ ఇచ్చాడు. ప్రభుత్వానికి నివేదించుకోవచ్చు, కోర్టుకు వెళ్ళవచ్చు, ఈ వాదనను వినిపించుకోమన్నారు. కావున ప్రార్థన చేద్దాం ఆ దైవజనుడి గురించి. ఏం లేదు, ఆ దైవజనుడిని ఒక రెడ్డి గారు ఆయన కోర్టుకి తిట్టాడు. ఆయన పోయి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాడు. అతనేమి రెడ్డి గారు ఏమన్నంటే ఈ ఎస్సీ కాదు, ఇది బీసీసీ క్రిస్టియను, కాబట్టి ఇది చదవదు అని పెట్టాడు ఆయన. హైకోర్టులో చేశాడు ఆ పాస్టర్ గారు. సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టులో లాయరు ఈ వివాదం చేసుకొచ్చి కొట్టేశాడు ఆయన వాదాన్ని. నువ్వు ఎస్సీ కావాలి. అక్కడి నుంచి బయలుదేరింది. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఒకటే జాగ్రత్త, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే. కపట కొట్టు దేవుడమే పద్ధతి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. నా ప్రశ్న లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఆ దైవజనుడి గురించి ప్రార్థన చేద్దాం. పిల్లల దేవుని గ్రంథంలో ఆది కాలంలో ఆదాము అవమానముల గురించి తెలుసుకున్నాం. తర్వాత మనకు ప్రాముఖ్యమైన వ్యక్తిగా చెప్పండి. అవ్వ తర్వాత అబ్రాహాము కంటే ముందు లేరా? కయ్యూను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు, హనోకు. సరేనండి, కయ్యూను హేబేలు గురించి వద్దు, కానీ హనోకు గురించి ఇదిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక. ఈయన ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం. 5వ అధ్యాయము 22, 23 చదవండి. మెతూషెలను కలిగిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆమెకు దినములన్నీ 67 ఏళ్ళు, 367 ఏళ్ళు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత
తీసుకొని పోయేను. ఆనోకు బ్రతికిన దినాలన్నీ దేవుడితో నడిచాడు. మనము మరణాన్ని రుచి చూడకుండా మొట్టమొదటిసారిగా దేవుని దగ్గరికి వెళ్ళిన వాడు మరణాన్ని రుచి చూడ తిరిగి మన్నైపోదు అని ఆదాంతో దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ మన్ను రాలా. అయితే ఒక అనుమానం చెప్పమ్మా శాంతమ్మా, దేవుడు తీసుకుపోయాడు కదా, ఈ రక్త మాంసంతో తీసుకుపోతాడు కదా, ఈ శరీరంతో తీసుకుపోయాడు కదా. ఈ శరీరం ఏం కావాలా? మన్ను కావాలి కదా, కాలేదుగా. అలాగా ఎత్తబడ్డాడుగా. ఇదే యేసుక్రీస్తు ప్రభు కూడా మరణించాడు, మట్టిలో వేయబడ్డాడు, మనిషి శరీరంగా పైకి లేచాడు. అది చెప్పండి, ఆయన మనిషి శరీరం వెళ్ళాడు అంతే, మట్టి శరీరంతో పోలా. మరి హనోకు దేవుడు మట్టి శరీరంతో తీసుకున్నాడు. రక్త మాంసము దేవుడి రాజ్యమునకు మరి ఇంకెట్లా దేవుడితో తోడు? ఎట్లా ఈ సంగతి ఏంటి అనేసి నేను దీని గురించి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ధ్యానం చేస్తా ఉన్నా. ప్రభా ఏంటి హనోకు నువ్వు తీసుకెళ్ళావు, మళ్ళా వాళ్ళిద్దరు వస్తారు, చంపబడతారు, మరణమవుతారు, లేపబడతారు. ఎవరిద్దరు? అయితే అప్పటి వరకు ఈ శరీరాలతోనే జీవిస్తున్నారా లేదా? ఏం జరగవాలి? కొంచెం బాగా ఆలోచించి చెప్పండి. అప్పటి వరకు శరీరాలతోనే జీవిస్తున్నారా? జీవిస్తున్నారు అని వాళ్ళందరూ చేతులు వేయలేదు. పరదేశంలో ఉంటారంట. శరీరంతో పరదేశువారు, శరీరంతో పరదేశువారు ఇక ఏ రాయబడిందన్నమాట. దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఎవరు తీసుకోపోయారు? దేవుడు ఎక్కడికి తీసుకుపోయాడో నేను రాయలు ఎక్కడ. అది సీక్రెట్. పరదేశం మాత్రం వారు మట్టి శరీరం, పరదేశం తర్వాత పరలోక రాజ్యం, దేవుని సన్నిధి, మట్టి శరీరులు అక్కడ ఉండడానికి అర్హులు కాదు. రక్త మాంసములు గలవారు అక్కడ నివసించలేరు. సూర్యమండలం దాటిపోతుంది. సూర్యమండలానికే పోలేదు ఈ శరీరం. సూర్యమండలం పైభాగానికి ఎట్లా పోతుంది? రక్త మాంసములు కలిగిన శరీరం. దేవుడు పరలోకమును ఏరియాను దాచిపెట్టి ఉన్నాడు. అదే వాడు జీవించే ఉన్నారు. దేవుడు దాచిపెట్టాడు. అది ఏ స్థలమో మనకు తెలియదు. పరలోక రాజ్యం కాదు. దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. ఆయన ఎక్కడికి తీసుకోపోయాడు, ఎక్కడ పెట్టాడో తెలియదు. మళ్ళా ఈ లోకానికి 300 సంవత్సరం శ్రమల కాలంలో సగం ఎత్తబడిన తర్వాత వాళ్ళు ఈ లోకానికి వస్తారు. మహాశ్రమల కాలంలో వాళ్ళు చంపబడతారు, తిరిగి లేస్తారు. ప్రపంచమంతా వాళ్ళని చూస్తుంది. అంత్యక్రీస్తు వెళ్తారు. ప్రపంచమంతా వాళ్ళు తిరిగి మహిమ శరీరం రాచి అప్పుడు మనం తీసుకెళ్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అప్పుడు వస్తారేమో మధ్యాహ్నం
క్లీన్గా బాగా అయ్యండి. మధ్య ఆకాశంలో సంఘము 7 సంవత్సరాల శ్రమల దినాల్లో ఈ లోకంలో సంఘం ఉండదు. తన యొక్క కన్యకను, తన సంఘాన్ని, తను రక్తము పెట్టుకున్న సంఘాన్ని శ్రమల పాలు చేయడం దేవునికి ఇష్టం లేదు, ప్రియుడికి ఇష్టం లేదు. ప్రియులను అధికంగా ప్రేమించాడు, ప్రాణం ఇచ్చి కొన్నాడు. కాబట్టి సంఘము మధ్యాకాశంలో ఉంటుంది. ఎలా వెళ్తున్నవాడు శ్రమల కాలం, మహాశ్రమ కాలంలో ఇక్కడ శ్రమలు అనుభవిస్తూ ఉంటారు అంత్యక్రీస్తు ద్వారా. ప్రియా దేవుని బిడ్డలారా, 7 సంవత్సరాల తదనంతరం తిరిగి సంఘం భూలోకం వస్తుంది. దేవదూతల సమూహంతోనూ దేవుడితో కలిసి, ప్రియుడితో కలిసి ఈ లోకానికి వస్తుంది. అయితే ఇక్కడ హానోకు దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన బతికినంత కాలం దేవుడితోనే నడిచాడు. తప్పక రోజు దేవుడు మరణించాడు. ఇంకొక పెద్ద పట్టండి, అదే చెప్పండి. హల్లెలూయా. దేవుడితో నడిస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? దేవుడిని తీసుకుని వెళ్తాడు. ఆయన తన గుడారము మాత్రలను దాచెను. హల్లెలూయా. ఏలియా గారిని, హనోక్ గారిని, ఏలియా గారిని ఆయన గుడారము మాత్రం దాచున్నాడు. ఆయన పర్ణశాలలో దాచున్నాడు. సత్యజీవులుగా మరణం నుంచి చూడకుండా బ్రతికిన ఎన్ని వేల సంవత్సరాలు తిరిగి, ఎన్ని వేల సంవత్సరాలు ఇంత కుటుంబంలో మరణాన్ని మరణమైనవాడు మధ్య వాళ్ళు పరదేశుకోవలేదు, పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఆయన దాచిపెట్టున్నాడు. ఏదైనా సజీవులుగా రక్త మాంసములు కలిగిన శరీరముతో సజీవులుగా దాచుకున్నాడు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా లేదు? వినడానికి నమ్మశక్యంగా ఉండాలి. అంటే దేవుని వాక్యం కాబట్టి మనం నమ్ముతాం. హల్లెలూయా చెప్పండి. అని దేవుడు తీసుకోవాలి కదా, మళ్ళా వస్తాడు కదా, అప్పుడు మరణిస్తారు వాళ్ళు. మహిమ శరీరం ఉంటే ఉంటే మనం ఎక్కడికి వాళ్ళకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అక్కడ తప్పైపోతుంది కదా. ఆదాముతో ఆ తప్పును దేవుడు ఒక మాట ఇచ్చేందుకు తీసుకోండి కదా. తప్పనిసరిగా తల్లి గర్భాన్ని ఉంటే ప్రతి ఒక్కరు గిట్టాలి, మరణించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునితో నడవడం వల్ల హనోకు పొందిన ఆశీర్వాదాలు ఏంటి? మొట్టమొదటిది నమ్మకంగా జీవించాడు. ఎట్లా జీవించాడమ్మా? నమ్మకంగా. ఎట్లా జీవించాడు? నమ్మకంగా. కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే ఒక సంసారిగా జీవిస్తూ నమ్మకంగా జీవించాడు. ఎంత నమ్మకం అంటే దేవుడు అందరినీ తీసుకుపోయేంత నమ్మకం. హల్లెలూయా. హల్లెలూయా. హనోకు నీతిమంతుడు. హనోకు దేవుని ఆజ్ఞానుసారంగా నడిచినవాడు. హనోకు ధర్మశాస్త్రమును పాటించినవాడు. హనోకు గొప్ప ప్రార్థనాపరుడు. హనోకు నిరంతరం దేవుని సన్నిధిలో ఉండేవాడు. హల్లెలూయా చెప్పండి. దావీదు ఏమన్నాడు ఇందాక? నా జీవితకాలం అంతయు నా దేవుని మందిరంలో నేను నివసింపబోతున్నాను. హల్లెలూయా. హనోకుకు ఇచ్చిన ప్రత్యేకత ఎవరికి లేదు, ఒక ఏలియాకి తప్ప. అగ్నిలో వచ్చి ఏలియాని తీసుకెళ్ళాయి. ఎక్కడ పెట్టారో
స్థానం ఇద్దరు ఏర్పాటు చేశారు దేవుడు. తన పర్ణశాలలో దాస్తాడట, ఆయన గుణాలు మోపంలో దాస్తాడట. ఆయన తల్లిని విడరు. ఆపద కలగకుండా నీకున్న ప్రతి కష్టంలో ప్రతి ఆపదలో నీకు తోడుగా ఉంటాడట. ఇంత గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్లా చెప్పండి. అలో అన్నోపు పొందిన ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఏం చేయాలా? నమ్మకంగా మొట్టమొదటి నమ్మకం ఉందా దేవుడికి. రెండవది పరిశుద్ధంగా ఉండాలా. ఒక మాట చెప్పిన ఒక భక్తుడు ఒక మాట రాశాడు, మార్పు చెందడం అంటే పాపంలో జీవించడం కాదు, పరిశుద్ధతలో జీవించడం. మార్పు చెందడం అంటే ఏంటమ్మా? ఎవరి మార్పు చెందిన వాళ్ళు బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదు, గుడికి వచ్చే వాళ్ళు కాదు, సెలవులు చేసుకున్న వాళ్ళు కాదు, ప్రార్థన చేసిన వాళ్ళు కాదు, బైబిల్ చదివిన వాళ్ళు కాదు. మార్పు చెందారు అంటే పరిశుద్ధతలో జీవించిన వారి. పరిశుద్ధత లేకుండా ప్రభువును నేను పరిశుద్ధుడు కనుక మీరును మారిపోయామయ్యా, మారిపోయాము. మార్పు లేని క్రైస్తవా మారు మనసు పొందరా. మార్పు లేకుండా క్రైస్తవుడు పేరు పెట్టుకున్నాడు. భూలోకంలో ఇప్పుడు క్రైస్తవుల్లో ముఖాలు బాగా ఉంటారు, దాంట్లో అనుమానమే లేదు. కానీ సంఘం ప్రభు కోసం సిద్ధపడే వాళ్ళు కూడా ఉన్నారు. నిష్కలంకంగాను, నిష్కప్తంగాను, నిందారహితంగాను, మత్సైనను, ముడతాయినను, రాబోయినను అటుది మరి ఏదని లేకుండా పరిశుద్ధంగా జీవించేవాడు ఉన్నారు. వారిలో మనం ఉన్నామా లేదా? వారిలో మనం ఉన్నామా లేదా? ఉంటే అడోపులాగా దేవుడు తీసుకెళ్తాడు. ఎక్కడి తీసుకుపోతాడు మనల్ని? ఇంకా మా యాదికి తీసుకుపోతాడు, మధ్యాకాశానికి తీసుకుపోతాడు, ఏదని ఏ తీసుకుపోతాడో మహిమ శరీరంగా తీసుకుపోతాడు. మట్టి శరీరం రూపంలో వదలబడుతుంది. అక్కడ వేరమ్మ ఫోటోను ఆ సిలువ దేనికి పెట్టిన సందర్భంలో దాంట్లో ఒక వాక్యం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రార్థించను. రెండో మాట కూడా 16 కీర్తనలో రేపు గురువారం అది పూర్తి చేస్తాం. ఏంటమ్మా నిజంగా ఆ మాట మేరకు తగిందే. నేను నిజంగా దేవుని సన్నిధిలో ఉండే పరిస్థిత సన్నిధిలో చెప్తున్నా. ఎందుకంటే అది తగితే ఆమె ఒక 10 దినాలు తను సిద్ధపరచుకోదు. ఒకసారి నేను వెళ్ళి చూస్తే మాట లేదు, కన్నీరు వస్తా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇంతవరకు